Hi guys, welcome to day 3 of IIT Bombay Tech Fest 2025. So today is day 3 అన్నమాట. లాస్ట్ 2 days నుంచి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా. డే 1 డే 2 కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసా చూడండి. సో చాలా వరకు చూపించాను లైక్ ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి ఇవన్నీ. సో ఈరోజు డే 3 అన్నమాట. సో ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ డే అండ్ ఈరోజు ఇంకా కొన్ని మంచి మంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో అవి కూడా చూపిస్తా. సో ఈరోజు డే 3 కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వచ్చాము. ఈ హాస్టల్ హాస్టల్ నెంబర్ 17లో ఉన్నా. సో ఇక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ ఇంకా ఒక తెలుగు కమ్యూనిటీ ఉందన్నమాట ఇక్కడ. లైక్ తెలుగు పీపుల్ అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. సో చూపిస్తా వాళ్ళు కూడా మీకు. సో ఇప్పుడైతే హాస్టల్ నెంబర్ 17 గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా. చూపిస్తా ఐఐటి బాంబే మెస్ అనేది ఎలా ఉంటుందో మీకు. గైస్ ఇక్కడ వెండింగ్ మెషిన్ ఉంది. మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఆర్డర్ చేసి తీసుకోవడం డైరెక్ట్. చాక్లెట్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చిప్స్ ఇవన్నీ. అండ్ ఇలా వెళ్తే ఇక్కడ ఐఐటి బాంబే మెస్ వస్తుంది. సో చూపిస్తా, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఈ మెస్ అనేది. ఐఐటి బాంబే స్టూడెంట్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇది హాస్టల్ నెంబర్ 17. ఇందాక మీకు చూపించింది అది హాస్టల్ నెంబర్ 2 అన్నమాట. సో ఇది మెస్ ఇక్కడ రెడీ చేసాం. ఒకటి పడుతుంది. సో వెయిట్ ఉన్నా కొంచెం జారీ కింద వస్తుంది కదా. గైస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇడ్లీ అండ్ టోస్టెడ్ బ్రెడ్ అండ్ గుర్జీ. ఇదేంటి బ్రో? చట్నీ. ఇది టుడేస్ బ్రేక్ఫాస్ట్ ఐఐటి బాంబేలో. దిస్ ఈజ్ ద మెనూ ఫర్ ఐఐటి బాంబే స్టూడెంట్స్. బ్రేక్ఫాస్ట్, లంచ్, టిఫిన్ అండ్ డిన్నర్. గైస్ ఇక్కడ తెలుగు పీపుల్ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. లైక్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. గైస్ దిస్ ఈజ్ ద కాన్వకేషన్ హాల్ అనమాట ఐఐటి బాంబేలో. సో ఇది బ్యాక్ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఇంకెవరు రాలేదు. ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది, హ్యూమనాయిడ్ రోబోట్స్ అని. చూపిస్తుంది మీకు. సో మమ్మల్ని పంపించారనమాట ఫస్ట్ లోపలికి. సో వస్తారు ఇంకా 10 minutesలో అందరూ లోపలికి వస్తారు స్టూడెంట్స్, జనరల్ విజిటర్స్ అందరూ. అక్కడ ఒక రోబోని ట్రైన్ చేస్తున్నారు గైస్. ఇప్పుడు దాంతోనే ఒక చేస్తారనమాట. చూపిస్తాం మీకు వీడియో తీసి. వీళ్ళందరూ మేనేజర్స్, ఈవెంట్ మేనేజర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. గైస్ ఇది కాన్వకేషన్ హాల్ స్టేజ్ అన్నమాట. పైకి ఎక్కాము. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ కాన్వకేషన్ హాల్ స్టేజ్. సో ఇక్కడ రోబోట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోబోట్స్తో కొన్ని టాస్క్స్ పర్ఫామ్ చేస్తారంట. గైస్ దిస్ ఈజ్ ద రోబోట్ అనమాట. సో చూడండి ఎలా ఉంది. సో దీంతోనే టాస్క్స్ పర్ఫామ్ చేస్తారనమాట ఇక్కడ. గైస్ దిస్ ఈజ్ ద రోబోట్ డాగ్. గైస్ స్పెషల్ పాసెస్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ యాక్సెస్ ఇచ్చారు ఈ స్టేజ్ ఎక్కడానికి. సో అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతారు. చూపిస్తాను అక్కడ. Hands up in the air, say hello to him. Say hi. Say hi. Say hello. So you can see our entire lab. What does a robot need to truly understand our world? Is vision enough? Does it need touch, language, or the ability to learn like we do? At the chair of
గాయస్ నిన్న వీడియోలో గూగుల్ చూపించా కదా, లైక్ నిన్న లోపల పంపించారు, ఈరోజు లోపల పంపించారనమాట. సో ఇది లోపల లైక్ సెటప్. సో ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి అన్నమాట, టీమ్ ఏ టీమ్ బి అని. వాళ్ళకి గూగుల్ ఏ యూజ్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ని గూగుల్ ఏ యూజ్ చేసుకుని మనం ఆన్సర్ అవ్వాలన్నమాట. సో అలా గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి వేస్తారు. సో ఇది లోపల సెటప్ మాత్రం సూపర్ ఉంది. లైక్ ఎలా ఉంది బ్రో సెటప్ అంతా? సో దిస్ ఇస్ మోస్ట్ ప్రీమియం ఎలైట్ సెటప్. ఇది ఏఐని ఎన్హాన్స్ చేస్తూ గూగుల్ నానో బనానా స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ వాడి హౌ యూ కెన్ మేక్ మోర్ ఆఫ్ మీడియా కంటెంట్ దట్స్ మోర్ ఫోకస్ ఆన్ దిస్. గాయస్ అండ్ నేను ఫస్ట్ వీడియోలో తమ్నేల్ ఉంది కదా, సో తమ్నేల్ అనేది గూగుల్ ఏ యూజ్ చేశాను. చూడండి అసలు ఎంత క్వాలిటీగా వచ్చింది అనేది. గాయస్ ఫస్ట్ బ్లాగ్కి నేను ఒక తమ్నేల్ పెట్టాను కదా మన వీడియోకి, ఆ తమ్నేల్ లైక్ గూగుల్ ఏతో జనరేట్ చేసాం అనమాట. సో అది వీళ్ళకి చూపించా, ఇక్కడ గూగుల్ ఏది ఇక్కడ హౌస్ ఉంటే సో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అప్రిషియేట్ చేసి మాకు గుడీస్ ఇచ్చారన్నమాట. Goodies. సో We have interesting goodies like stickers and all, guys. These are very nice and you should also come use Google Gemini and like promote. లైక్ బేసిక్గా ఇది ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నేను ఇది చేసా, ఇలాగ ఒక తమ్నేల్ చేసి పెట్టాను. లైక్ వాళ్ళకి తెలియదు కదా, నేను వచ్చి వాళ్ళకి చెప్పాను అనమాట, ఇలా నేను తమ్నేల్ చేశాను ప్రమోట్ చేశానంటే వాళ్ళు అప్రిషియేట్ చేసి ఇట్లా మనకి ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే మనం చేసిన వర్క్ని దాచుకోకుండా బయటికి షో చేస్తే అది యూస్ఫుల్ అవుతుందని నా ఫీలింగ్. సో అది మరి. సో మాకైతే ఫైనల్లీ గుడీస్ ఇచ్చారు గూగుల్ ఏఐ నుండి. గాయస్ ఒక అడ్వెంచరస్ దారిలో వెళ్తున్నాం అనమాట మేము. We are going to hillside view of IIT Bombay. It's said that after 6 o'clock there are panthers over here. Now it's 5 o'clock. We are risking it all. రిటర్న్ వచ్చేటప్పటికి 6 కన్నా లేట్ అవ్వచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇంకొకసారి ఇక్కడ చూపిస్తే తెలుస్తుంది, అంటే ఇది ఎందుకు అడ్వెంచరస్ ప్లేస్ అని నేను చూపిస్తాను నాకు ఒకసారి. దిస్ ఈజ్ ద ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ద డౌన్ పార్ట్. మామూలుగా లేదు ఇక్కడ. ఇదిగోండి గైస్ లొకేషన్ ఇక్కడ. సో ఇది లొకేషన్. ఇది కొద్దిగా అడవి వైబ్స్ వస్తుంది, అడవి వైబ్స్, ఫారెస్ట్. After the hardest climb, you get to see the best view. And the climb is hard here. So wait for the view. ఇక్కడ నుండి చూడు వ్యూ ఒకసారి. చెట్లు అడ్డు వస్తున్నాయి కానీ ఇంకా పైకి వెళ్దామా? How much far, bro? Guys, the climb was worth it. We got the best view. Guys, this is the topmost angle from hill station. సో ఇక్కడ నుండి మనకి బాంబే మొత్తం కనిపించింది అంట మ్యాక్స్. సో చూడండి కనిపిస్తుందా బిల్డింగ్స్ అవన్నీ. సో ఇక్కడ నుండి మొత్తం కనిపించింది అండ్ ఇటు సైడ్ కూడా. గైస్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది ఇక్కడ. గైస్ జస్ట్ సీ ది లొకేషన్ హియర్.
ఐసీ హిల్ స్టేషన్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కొంతమంది పీపుల్ కనెక్ట్ అయ్యారనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరూ మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తున్నారనమాట. సో వీళ్ళని చాలా క్వశ్చన్స్ అడిగా, లైక్ మైక్రోసాఫ్ట్కి ఎట్లా సెలెక్ట్ అయ్యారు ఇవన్నీ. సో మంచిగా కనెక్షన్స్ బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఈ హిల్ స్టేషన్లో కూడా మంచిగా కనెక్షన్స్ వచ్చింది. గైస్ ఇక్కడ కొంతమంది పీపుల్ నాకు కనెక్ట్ అయ్యారు అనమాట. సో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో వీళ్ళతో పాటు కొద్దిగా మాట్లాడి వీళ్ళతో కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని ఇట్లా హ్యాపీగా ఎండ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ దిస్ ఈస్ ద హిల్ స్టేషన్ వ్యూ ఫ్రమ్ టాప్. Hello guys, I am Parthiv. I am finally a BTech student in IIT Bombay. See our campus. No more campus flex. Hi everyone, I'm Avni. I am here for the Tech Fest and the conference. She is working at Microsoft, and you can introduce. Hi, I'm Bari Vashya, but I go by Vashya. I'm a final year BTech student at IISc Bangalore. I'm also here for the IGC NLP conference. Say something in Telugu. Namaste, నేను కూడా తెలుగు, నేను హైదరాబాద్ నుంచి వచ్చా. And you tell namaste. Namaste. You don't say. నమస్తే. And మీకు తెలుసు ఈ బ్రో గురించి. Yeah, I ఈ bro know. గురించి. Guys, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Once more. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Nice. గాయస్ ఇప్పుడే హిల్ స్టేషన్ నుండి కింద దిగిపోతున్నాం. సో అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ కొత్త కనెక్షన్స్ కూడా అయినాయి. లైక్ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సో వాళ్ళతో పాటు ఇంకా కిందకి వచ్చేసాం. సో టైం వచ్చేసి 6 అలా అవుతుంది. ఇప్పుడు ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ ఉంది కదా, అది క్లోజింగ్ సెరమనీ ఉంటుంది అనమాట. అదైతే ఇంకా అయిపోయినట్టే 3 days సక్సెస్ఫుల్లీ. సో చూపిస్తా అసలు ఏమి క్లోజింగ్ సెరమనీ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తా, ట్రై చేస్తా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. గైస్ ఫైనల్లీ టెక్ ఫెస్ట్ అనేది లాస్ట్కి వచ్చేసింది. ఇక్కడ ఎండింగ్ సెరమనీ అనమాట. లాస్ట్ క్లోజ్ చేస్తారు, క్లోజింగ్ సెరమనీ అంటారు అనమాట దీన్ని. సో ఇక్కడ చూడండి సెట్టింగ్ ఎలా ఉందో. We'll miss you guys. Any words, anything, whatever you experienced here. What a performance!
చూడొచ్చు ఐఐటి బాంబేలో. సో ఇప్పుడే డే 3 కూడా ఎండ్ అయిపోయింది, లైక్ మంచిగా ఎండ్ చేశారు. సో టైం 10 అయింది, డిన్నర్ చేయడానికి వచ్చాము. బ్రో ఫుడ్ ఎలా ఉంది? గైస్ ఫైనల్లీ టెక్ ఫెస్ట్ ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ 2025 లాస్ట్ మినిట్స్లోకి వచ్చింది అనమాట. సో ఈ క్లోజింగ్ సెరమనీ కూడా ఎండ్ అయిపోయింది అండ్ మేము డిన్నర్ కూడా చేసేసాము. లైక్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారట వాళ్ళు, సో వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాం. టెక్ ఫెస్ట్ ఎలా ఉంది Bro, Tech Fest is crazy, bro. Last low, these people, when there is a cultural performance also, there is some sort of tech involved in the cultural performance. That's the uniqueness of Tech Fest, guys. It's Asia's largest. Come on, man. ఏం చెప్తున్నానంటే బ్రో, లైక్ ఏ ఈవెంట్ చేసినా అందులో టెక్ ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పాడు అనమాట. బ్రో నీకే అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది నాకు రావడం. అంటే జనరల్గా ఈవెంట్స్కి వెళ్తుంటాం, కానీ ఒక ఐఐటి కాలేజ్ ఇట్లాంటి టెక్ ఈవెంట్, ఇట్లాంటి టెక్ ఫెస్ట్ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది క్రేజీ. యాక్చువల్లీ అందరితో మాట్లాడాలి. మేము ఇప్పుడు నేర్చుకున్న మిస్టేక్ ఏంటంటే ఎవరితో మాట్లాడలేదు అసలు. అంటే కొంచెం మాట్లాడు, అందరితో మాట్లాడాలి. మీరు వచ్చే వాళ్ళకి చెప్తున్నా, వచ్చేది నువ్వు వస్తున్నావు నీకు చెప్తున్నా, అందరితో మాట్లాడు, వచ్చి అందరితో కనెక్షన్ పెట్టుకో. ఐఐటి బాంబే నుంచి నీకు కనెక్షన్ ఉన్నట్టు నీకు ఈజీ, ముంబై నీ చేతిలో ఉన్నట్టు. ఎస్ అవును బ్రో. టెక్ ఫెస్ట్ ఈరోజు ఎండ్ అయిపోతుంది కదా, నీ రియాక్షన్ ఏంటి? అంటే తొందరగా అసలు ఈ 3 days ఎట్లయిపోయినా కూడా అర్థం కాలే. మేము నిన్న వచ్చినట్టుంది, అప్పుడే టెక్ ఫెస్ట్ అయిపోయింది. అదే కొంచెం బాధ ఉంది. చాలా బాగుంది యాక్చువల్గా, మేము చాలా నేర్చుకున్నాం. ఇంకోటి చెప్పాలంటే మెయిన్గా ఈ జర్నీ నాకు చాలా అదేమంటారు చాలా కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్స్ ఇచ్చింది. ఇదిగో ఎగ్జాంపుల్ ఈ బ్రోని యాక్చువల్ నాకు తెలియదు ఈ బ్రో, కానీ నేను కంటెంట్ ఫాలో అయితే కానీ తెలియదు, కానీ మాట్లాడుకున్నాం అట్లా. అంటే కొత్త ఫ్రెండ్స్ ఇచ్చింది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, నాకు కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ చేసింది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేను ఎన్రోల్ చేస్తున్నది ఒక లెవెల్, దీని తర్వాత కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళాలి. సో దానికోసం నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఇది పక్కా. సో చాలా బాగుంది. మళ్ళీ నీకు నెక్స్ట్ ఇయర్ ఆపర్చునిటీ వస్తే వస్తావా లేదా? ఆపర్చునిటీ రాకపోయినా వస్తాను నేను. చాలా బాగుంది. నైస్ బ్రో. గైస్ ఇదే లొకేషన్ ఫ్రమ్ విండోలోంచి లొకేషన్ చూడండి ఎలాగ ఉందో. ఇది మొత్తం బాంబే సిటీ అన్నమాట. గైస్ ఇంకా డే 3 లాస్ట్కి వచ్చేసింది అనమాట. అఫీషియల్గా అయితే టెక్ ఫెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో 12 అయిపోతుంది టైం, డే 3 కదా ఈరోజు. సో టెక్ ఫెస్ట్ అయితే మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ తెలుగు పీపుల్ కొంతమంది కనెక్ట్ అయితే, సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు అనమాట. లైక్ కనెక్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు రౌండ్గా కూర్చొని. సో ఇది గైస్ ఈ వ్లాగ్ అయితే. సో ఈ 3 days వ్లాగ్స్ చేశాను కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 3 వ్లాగ్స్ చూడండి, అంటే ఏది బాగా అనిపించింది, ఏది బాగా అనిపించలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి కూర్చొని ఒకళ్ళ స్టోరీస్ ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళందరూ తెలుగు పీపులే, ఇంకా ఉన్నారు బట్ రాలేదు ఎందుకో మరి. బట్ వచ్చిన వాళ్ళు అయితే కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ మీరు కూడా అటెండ్ అవ్వండి గైస్, ఎందుకంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ చాలా మంది కొత్త పీపుల్ మీకు కనెక్ట్ అవుతారు. సో గైస్ ఇంకా ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ 3 days వ్లాగ్స్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇట్లాంటి వ్లాగ్స్ ఫస్ట్ టైం తీసాను అనమాట, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇలా వ్లాగ్స్ తీయడం మాటలో. బట్ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో తీశాను. సో ఈ 3 days మీరు వ్లాగ్స్ చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తా, లైక్ అందులో కూడా ఫాలో అవ్వండి. ఉంటాం మరి ఇట్లాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా ఉంటా. బాయ్ బాయ్. Guys, how is the Tech Fest? Super!